ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రొవర్బ్స్ 16:18. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు చాలామంది గర్వంతో జీవిస్తూ ఉంటారు. దీని వాక్యం మనం చూసుకుంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. సో ఆయన యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే గర్వంతో నడుచుకోమని ఉండదు, కానీ ఆయన యొక్క ప్రేమతో, శాంతితో, ఓర్పుతో మన యొక్క జీవనాన్ని కొనసాగించమని చెప్పాడు. ఈ రోజుల్లో కొంచెం డబ్బు ఉంటే, లేదంటే కొంచెం స్టేటస్ ఉంటే, కొంత గుర్తింపు అనేది ఉంటే అన్నీ నాశనాన్నే తీసుకొస్తాయి, అవమానాలనే తీసుకొస్తాయి, కానీ ఘనతను తీసుకురానే రాదు. సో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నెబుకద్నెజర్ అనే రాజు తన యొక్క రాజ్యాన్ని కట్టింది నేనే అని గర్వంతో ఉన్నాడు. కానీ చివరికి ఆయన గర్వం వల్ల ఆయనకి నాశనం, మరణం అనేది వచ్చింది. ఈరోజు దేవుడు మనకు చెప్పాడు అంటే దాని ప్రకారం జీవించమని అర్థం. గర్వాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే మనకు ప్రేమ కలిగి, శాంతి కలిగి, దయ కలిగి జీవించమని చెప్పాడో అట్రీగా మనం ఆ ఆత్మఫలాన్ని దేవుణ్ణి మనం అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.